చిన్నోళ్ళ లెవెలో ఈనోళ్ళ లెవెలో మంచోళ్ళ లెవెలో చెడ్డోళ్ళ లెవెలో చిన్నోళ్ళ లెవెలో పెద్దోళ్ళ లెవెలో ముసలోళ్ళ లెవెలో ముతకోళ్ళ లెవెలో చూసినోళ్ళ లెవెలో చూడనోళ్ళ లెవెలో చూడనోళ్ళొద్దు మనకు చూసినోళ్ళే కావాలి చూసేటోళ్ళు అందరికి చెప్తున్నా వినండా హో మాస్ మహారాజ్ జబర్దస్త్ ముచ్చట్లు అందరికీ నమస్తే ఎట్లున్నారు బాగున్నారా ఇక ఈరోజు మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు తీసుకొచ్చిన సూపర్గా చూసి ఎంజాయ్ చేయండి సరేనా ఇక షురూ చేద్దాం మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను గన్న తల్లి వేల వేల వందనాలమ్మ ఆహా పల్లెటూళ్ళు దేశానికే పట్టుకొమ్మలు ఇన్ని రోజుల తర్వాత మన కన్న తల్లి పల్లెటూరుకు పోతుంటే మన గుండెలో ఆ భావోద్వేగం బాబా ఎంత మంచిగా అనిపిస్తుంది మన ఊరు దగ్గరైతున్న కొద్దీ మన గుండెల్లో వేగం పెరుగుతుంటుంది ఆ ప్రేమ పెరుగుతుంటుంది ఎప్పుడెప్పుడు మన ఇంటికి పోవాలన్నా మన దోస్తులను కలవాలన్నా ఊర్లో మనం ఆటలు ఆడుకున్న ఆ ప్లేసులు ఆ చెరువులు అవన్నీ చూడాలని అబ్బబ్బబ్బా ఎట్లుంటుంది మనకి ఇక ఇప్పుడు కూడా గదే పరిస్థితి వచ్చింది మొత్తం సంక్రాంతి పండుగకు మొత్తం అందరు ఊర్లలోకి పోతున్నారు పోయినాక వాళ్ళ భావోద్వేగాలు ఒకరొకరు దోస్తులు కలవగానే ఎట్లున్నారు బాగున్నారా ఏం చేస్తాను అబ్బాబ్బా ఇవన్నీ ముచ్చట్లు ఇక మొత్తం పండగ వాతావరణం అంతా ఊర్లలో ఉందనుకో ఇక ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా మారింది పల్లె వాతావరణం ఈ అడగడంతో పాటు ఎట్లున్నావు ఏం చేస్తాను ఇవన్నిటితో పాటు ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఇక సిటీలో ఉండి 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 యాస్టకు వచ్చింది కావచ్చు ఇక ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఇగో ఈసారి మనం ఊళ్ళోనే ఏదన్నా బిజినెస్ ప్లాన్ చేద్దామా లేకపోతే మన పక్కన ఉన్న ఒక చిన్న సిటీలో ఏదన్నా బిజినెస్ ప్లాన్ చేద్దామా ఇక ఈ ముచ్చట్లు ఎక్కువ అయిపోయినాయి అరే మొత్తానికైతే సంతోషం అనిపిస్తుంది హైదరాబాదు పట్టణం నుంచి మళ్ళీ పల్లెకు ఇక ఇలాంటి పదాలు పోయి మనం ఇక్కడ బిజినెస్ చేసుకుందామా మన ఊళ్ళోనే చేసుకుందామా అంటే ఊరి మీద ఎంత ప్రేమ వచ్చింది ఆహా సూపర్ నిజంగా ఈ పండగ వాతావరణం అంతా ఊళ్ళలోనే ఉందబ్బా మొత్తానికి ఇక వాళ్ళు అక్కడే మంచి బిజినెస్ చేసుకుంటూ పల్లెను డెవలప్ చేసుకుంటుంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పుర్రి గది కథ ఇయో మీరు కూడా పండగ పోయిలా మీ ఊళ్ళో ముచ్చట ఎట్లున్నాయో జర కామెంట్ చేసి చెప్పుర్రి అందానికే అందం నీవే సుందరి నిన్ను చూసినాక నిండు జాబిలి అంద చందము నీకే సొంతము అందు నీవే ఇందు నీవే అనువనువు నీవే నాలోను నీవే అందానికే అందం నీవే సుందరి నిన్ను చూసినాక నిండు జాబిలి అందం ప్రకృతిలో అందం అంటే ఆడలేనబ్బా వాళ్ళు ఇక మంచిగా కట్టు బొట్టుతో చీర చూడిదారులు మంచిగా లంగా ఊని ఈ పండగలప్పుడు రెడీ అవుతారు కదా ఇక అట్లా రెడీ అయితే సూపర్ అంటే సూపర్ అసలు ఈ సృష్టికే అందం ఆ ఆడతల్లులాగా ఉంటారు సరే ఏది అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన బ్యూటీ పార్లర్లకు ఈ మేకప్లు చేసేటోళ్ళకు ఫుల్ గిరాకబ్బా ఇక పండగలు వచ్చినాయి అంటే చాలు ఈ గిరాకీ ఇంకెక్కువ అయిపోతుంది పెళ్ళిళ్ళు అప్పుడు అంటే ఓకే ఎప్పుడో అడప అక్కడో పెళ్ళి జరుగుతుంది కాబట్టి ఇక పెద్దగా ఓకే ఎప్పుడు ఎవరికో కొరుకుంటుంది గిరాకీ ఇక ఇప్పుడు మాత్రం ఎవరైతే బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఫుల్ వర్కులు ఎందుకంటే మరి ఈ పండగ పూట అంత ముస్తాబై కనపడాలి కదా సూపర్గా అమ్మో ఏం రేట్లు అనుకుంటున్నారు చిన్నగా గోర్లు తీయడానికి కూడా ఫుల్ రేట్లు ఇగో ఇప్పుడు ఏదన్నా మేకప్ చేయాలంటే 2500 అంట ఓరే నాయనో ఇగో గిట్లయింది చిన్న గోర్లు కట్ చేసినా కూడా అదే అరియో ఇట్లా కట్ చేసుకునేది తీసుకొచ్చి ఇట్లా టట కట్ చేసుకుంటే అయిపోయాయి అసలు ఇది కూడా లేనప్పుడు ఒకప్పుడు బ్లేడ్తోని ఇట్ట గోర్లు కట్ చేసుకునేటోళ్ళం ఇప్పుడు దానికి కూడా 2500 3000 4000 ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారబ్బా మరి అందంకున్న ప్రత్యేకత అది ఎందుకంటే మరి ముస్తాబ్ అయితే వాళ్ళకంటే మంచిగా కనపడాలి కదా ఇక మనకంటే ఎక్కువ మళ్ళీ ఈ ఆడోళ్ళకి ఎక్కువ ఆమె కంటే నేను బాగా కనపడాలి ఆమె కంటే నేను బాగా కనపడాలని ఇక దాన్ని మంచిగా ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు మేకప్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు జర చూసుకోర్రి ఇక అందానికి గంత ఖర్చు పెట్టుడు జర ఆలోచించుర్రి దానికి ఇంకొక దానికి వస్తాయి కదా ఇంట్లో ఖర్చులకు పప్పులకు ఉప్పులకు ఏమున్నది న్యాచురల్గా అందం చూసిలా నేను ఎట్లున్నా ముద్దుగా లేనా గట్లనే ఉంటాం న్యాచురల్గా సరే ఏది అయినప్పటికీ జర చూసుకొని ఖర్చు పెట్టుర్రి
ఈ పండగ పూట, సరేనా? గది మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడో ఇద్దరు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఆహా, ఎంత గొప్ప పాట అందశ్రీ గారు. బా, ఎంత గొప్ప పాట రాసిండు. నిజంగా ఈ కాలంలో మనుషులకు మానవత్వం కరువైపోయింది, మనిషిని మనిషిగా చూసే రోజులు పోయినాయి. ఇలాంటి రోజుల్లో ఒక డెలివరీ బాయ్కి మాత్రం ఒక అద్భుతమైన గౌరవం దక్కింది. ఆయన ఒక డెలివరీ వచ్చింది, కేకు తీసుకురమ్మని చెప్పి ఒక డెలివరీ రాగానే ఆ డెలివరీ బాయ్ కేకు తీసుకొని ఎవరో తెలియదు బుక్ చేసుకున్నారు, వాళ్ళ ఇంటికి పోయిండు. తలుపు కొట్టి కేకు తీసుకొని ఏదో కింద టిప్ ఇస్తాడు పంపిస్తాడు కావచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళు అట్లా చేయలే. ఆ డెలివరీ బాయ్తోనే కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పించుకొని సూపర్గా ఆ డెలివరీ బాయ్కి కేక్ తినిపించి గౌరవ మర్యాదలతోని పంపించిల్లు అనుకో. ఆహా, ఇంకేం కావాలి చెప్పుర్రి. పాపం టిప్పు ఆశించిన ఆయనకి ఇంత గౌరవం దక్కిందంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకి ఏం కావాలి చెప్పుర్రి. అంత కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక మనం ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చిపోతారు పాపం. సో వాళ్ళకి ఇలాంటి గౌరవం దక్కితే ఎంత గొప్ప అనిపిస్తుంది. నిజంగా ఈ రోజులలో కూడా ఇంత మంచిగా గౌరవం ఇచ్చే మనుషులు ఉండడం చాలా హ్యాపీ. ఆ పాటలు ఉన్నట్టు నూటికో కోటికో ఒక్కడో ఇద్దరో అన్నట్టు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా సూపర్ అన్నా మీరు. ఇట్లాంటి వాళ్ళకు మంచి గౌరవం ఇస్తున్నారు. అందరు కూడా ఇది పాటిస్తే సూపర్. ఎలాంటి భేద ద్వేషాలు ఏముండవు. గది కథ. లాలీజో లాలీజో ఊరుకో పాపాయి, పట్టుకో నా చేయి తరనా జో వచ్చుతానంద జో జో ముకుందా, లాలి పరమానంద రామ గోవింద జో జో. ఆహా, నిద్రపోవాలంటే ఇలా లాలి పాటలు పాడి నిద్ర పుచ్చేటోళ్ళు. ఇప్పుడు లాలి పాటలు పాడు, ఏ పాటలు పాడు, ఎన్ని పాటలు పాడినా నిద్రపోవడానికి అబ్బబ్బబ్బా జనాలు చచ్చిపోతున్నారు అనుకో. నిద్ర పోవడానికి పక్కన పెట్టు, అసలు నిద్ర రావట్లే ఎవరికి. పొద్దున లేస్తే అరే రే. చిన్న పిల్లలు కూడా ఒకప్పుడు ఇట్లా లాలి పాటలు పాడగానే నిద్రపోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా 12, 1 నిద్రపోవట్లేరు. సరిగా పెద్దోళ్ళు అయితే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో పని, ఏదో బిజీ టెన్షన్, ఇవి అవి అన్నీ కలిపి నిద్రపోకుండా రాత్రి 2 గంటల వరకు మళ్ళీ ఈ ఫోన్లలో చూసుకుంటూ ఇక నిద్ర ఎక్కడిది మనిషికి. ఇక దీనివల్ల ఎంత నష్టమో తెలుసా. మనం ఒకటి అనుకునేది ఈ సిగరెట్ తాగడం వల్లనో లేదంటే మందు తాగడం వల్లనో ఇక మన ఆరోగ్యం పాడవుతుంది, మన ఆయుష్ తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ నిద్ర పోకుంటే కూడా ఆయుష్ తగ్గిపోతుందని ఒక యూనివర్సిటీ చెప్పిందమ్మా. అమ్మో, ఇక భయం అవుతుంది. ఈ నిద్రలు సరిగా రాక ఇవన్నీ లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. కాసి ఏదో ఎట్లనో చేసి పొద్దుదాకా పని చేసుకొని వచ్చినా కూడా ఒక నిద్ర పట్టేలాగా ఏదన్నా చేసుకొని పండుకోర్రి. మంచిగా పండుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది. ఎట్లాగూ పని కష్టం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కొంచెం నిద్రపోతే ఆయుష్ పెరుగుతుందట. జర చూసుకోర్రి. నిద్రపోకుంటూ ఉండేటోళ్ళు జర జాగ్రత్త. నిద్రపోకుంటుంటే ఆయుష్ తగ్గిపోతుందట. అది కథ. మరి జర మంచిగా పడుకోండి, మంచిగా పని చేసుకోండి, మంచిగా ఆయుష్ని పెంచుకోండి. అది విన్నారు కదా మంచి మంచి ముచ్చట్లు, చూసినారు కదా మంచి మంచి విషయాలు. ఇక ఇట్లనే మీకు మంచి మంచి ముచ్చట్లు తీసుకొస్తా, మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తా. ఇక మీరు చేయాల్సిందల్లా జర చిన్న కింద ఏదో కామెంట్ పెట్టుర్రి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక గది కథ. ఇన్నో లెవెలో మంచి లెవెలో షెడ్ లెవెలో ఇక మీకోసం మస్తు ముచ్చట్లు, మాస్ మహారాజ్ జబర్దస్త్ ముచ్చట్లల్లో. హో ఉంటా. నమస్తే.